ఈ రాత్రికాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. గడిచిన కొన్ని దినాలు మీకు ఎలాంటి కార్యక్రమాలు ఫార్వర్డ్ చేయలేదండి. 3 రోజులు ప్రార్థన కోడికలుగా మేము కూడి సంఘాన్ని బలపరుచుకోవటం జరిగింది. ఆ క్రమం చొప్పున మీకు వాగ్దానాలు కానీ రాత్రి ప్రార్థనలు కానీ మీకు పంపలేదు. అయితే ముందు సమయాల్లో మాట్లాడినవి ఉంటే ఫార్వర్డ్ చేయటం జరిగింది. ఈ రాత్రి ప్రభు మనకు సహాయం చేసి ఈ గురువారం రాత్రి ఇచ్చినారు. ఈ రాత్రి సమయంలో క్రీస్తు యొక్క శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. క్రీస్తు ఇలాగ శ్రమపడి అని మీరు తమ్మనైల్లో చూసినారు. ఆయన శ్రమలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొనుట ఎంతో మంచిది. నిజానికి ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆగమనం ఇవన్నీ క్రైస్తవులుగా ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఉదయము కృతజ్ఞతాస్తుతులతో ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు చెల్లించిన తర్వాతనే మన అవసరతల కొరకు మనం ప్రార్థించుకోవలసిన వారమై ఉన్నామని మీ అందరికీ నేను తెలియజేస్తూ, లూకా సువార్త 24:26 వచనం, క్రీస్తు ఇలాగు శ్రమపడి చదవబడిన లేఖనాలు మన ప్రభువుకి మహిమ కలిగించును గాక, మన హృదయములైన నింపును గాక. ఈ వచ్చిన భాగాల్లో మనం ఆలోచన చేస్తే 25 నుండి 27 వరకు ఎమాయము మార్గంలో తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనాల భావము వారికి తెలిపెను. ఇక్కడ తన శిష్యులకి మోషే ప్రవక్త మొదలుకొని సమస్త ప్రవక్తలు చెప్పిన లేఖనాలన్నీ నా గురించే చెప్పారు, అవన్నీ నెరవేరినవి అని, ఇంకను నెరవేరవలసి ఉన్నవని ఎమాయము మార్గములో తన శిష్యులకు తెలియజెప్పినారండి. అట్లయితే ప్రియులారా, మన ప్రభు లేఖనాలు ప్రకారంగా జన్మించినారండి. లేఖనాలు ప్రకారముగా శ్రమపడినారు, సమాధి చేయబడినారు, తిరిగి 3వ దినాన లేచినారు. లేఖనాలు ప్రకారంగానే తిరిగి 2వసారి భూమి మీదకి ఆయన రాబోతున్నారు. లేఖనము, ప్రవచనము లేకుండా ప్రభు ఏది చేయలేదు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఈ బైబిల్ ప్రకారంగా, ప్రవచనాలు ప్రకారంగా నడుచుకోవలసిన వారమని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఆదికాండము 3:15లో ఇక్కడ అపవాదితో లేక పాముతో మాట్లాడుతూ ఉన్నారు. 14 వచనం 13 వచనం ఇవన్నీ చూసినప్పుడు సర్పముతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ చేసేదను అని చెప్పి, స్త్రీ సంతానము అంటే స్త్రీ సంతానము అది అంటే అక్కడ అది అన్నగాడ ఒకటేసి కింద ఆయన అని చెప్పినారు. నిన్ను తల మీద కొట్టును అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సర్ప సంతానం పైన దాడి చేస్తారు అని చెప్పినారు. తర్వాత సర్ప సంతానము, నీవు దాని మడిమి మీద కొట్టెదవని చెప్పాను. ఇక్కడ ఆలోచించండి, ప్రభు అపవాది శిరస్సు మీద కొట్టినారు. అది కింద సావు దెబ్బ తగిలి పడిపోయింది. ప్రభు మడం మీద కొట్టింది. ఇది క్రీస్తు యొక్క శ్రమలు మొట్టమొదటిగా జరుగుతుందని అపవాది సంతానానికి స్త్రీ సంతానమైన క్రీస్తుకిని
యుద్ధము జరుగుతుందని ముందుగానే ప్రవచించబడిందండి. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన జన్మించినారు. అదే కాలము సంపూర్ణమైనప్పుడు అపవాది సంతానముతో పోరాడి గెలిచినారు. కాబట్టి సావు దెబ్బ తగిలిన అపవాది తిరిగి మరల ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఈ రోజున జాగ్రత్త, అది ఓడిపోయింది, శిలువలో సమాధి చేయబడింది. అయితే పూర్తిగా తీసివేయబడలేదు, త్వరలో అది పూర్తిగా తీసివేయబడుతుంది. మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. మిగిలిన సత్యాలు ప్రభు చిత్తమైతే రేపటి సమయమున ధ్యానిద్దాం. తలలు వంచండి, ప్రార్థిద్దాం, స్తుతిద్దాం. మహాగణుడైన మా పరమందున్న తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. మీ కుమారుడును మా కొరకు రక్షకుడుగా, సైతాను క్రియలను లయపరిచేవాడిగా ఈ భూమి మీదకి పంపినావు నాయనా. సైతాను సర్ప సంతానం మీద, దాని మతం మీద, దాని ఆలోచనల మీద ప్రభు కొట్టినారని లేఖనాల్లో మేము చూసినాము నాయనా. నీ నామమునకు స్తోత్రాలు. ఆయన అర్పించిన శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి ఈ రాత్రి సమయమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలు కుటుంబ అవసరతల కొరకు నీ పాదాల దగ్గరికి చేరినారు నాయన. ఈ రాత్రి నీ పిల్లల అవసరతలు ఏమైతే ఉన్నాయో ఆ అవసరతలన్నీ తీర్చి సమృద్ధిగా నీ బిడ్డలను కాపాడండి. నిన్ను ఆరాధించేవారుగా, నీకు సాక్షులుగా వారి కుటుంబాలు బ్రతికి నాయన నీకై సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి. ఈరోజు వివాహ దినాన్ని, జన్మదినాన్ని, బాప్తిసం తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు ఆశీర్వాదాలు దయచేయండి. ఈ రాత్రి నాయన ఉపవాసాలుండి ప్రార్థిస్తున్న వారు ఆత్మ సంబంధంగా బలము పొందుటకు సహాయం చేయండి. విదేశాల్లో, స్వదేశాల్లో ఈ వాక్యం విన్న నీ ప్రియులు కుటుంబాలను దర్శించి నాని ఏ సమస్యలైతే ఉన్నాయో, ఏ అక్రతలు ఉన్నాయో తీర్చండి. మమ్మల్ని అందరినీ మీ కుమారుడి యొక్క జ్ఞానము చొప్పున నింపి నిండారుగా దీవించి కాపాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్ అండి. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నుండి నన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేక ఫోన్ చేయండి. ప్రభువు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.